ఒక ఆయన నన్ను ఇలా అడిగాడు, అన్న మీరు క్రిస్మస్ పండుగ ఆచరించరా, క్రిస్మస్ పండుగ చేయరా అన్నాడు. ఎందుకు చేయవయ్యా? డెఫినెట్గా చేస్తాము అన్నాను. ఏ రోజు చేస్తారు అన్నాడు. నేను ఒక మాట అన్నా, యేసయ్య మా హృదయంలో అడుగుపెట్టిన దినం నుండి ప్రతిరోజు క్రిస్మస్ పండుగ ఆచరించడానికి ప్రభు సహాయం చేశాడయ్యా. డిసెంబర్ 25వ తారీఖు ఒక్కరోజే ఓ తెలియని సంతోషం మా మీదకేం రాదు. ప్రభు హృదయములో ప్రకాశించిన ఆ దినం మొదలుకొని చెప్పసఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషం, ప్రభు అడుగుల్లో అడుగులు వేస్తూ ఆయన్ని సంతోషపరుస్తూ జీవించిన జీవితం జీవించినంత కాలం ప్రతిరోజు మా హృదయం పండగ దినంగానే ఉంటుందయ్యా. ఎవరో కొంతమంది క్రిస్మస్ 25వ తారీఖుని ఒక తెలియని సంతోషం, కొత్త బట్టలనో తిండెనో ఓ తెలియని సంతోషంతో ఉంటారేమో. కారణం ఏంటంటే ఈ ప్రపంచంలో క్రీస్తు అంటేనే సంతోషం, సమాధానం. ఆ సంతోష సమాధానాలను నోటి మాటలతో వర్ణించలేం. యేసు ప్రభు జననానికి దూతలు చెప్పిన మాట, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఇదొక జాతికో ఒక కులానికో ఒక మతానికో చెందింది కాదు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. యేసును గూర్చిన వార్త ప్రజలందరికీ మహా సంతోషాన్ని కలుగు చేసే వార్త. ప్రభు నా హృదయంలో ఉద్భవించింది మొదలు, మన హృదయాల్లో ఉద్భవించింది మొదలు. ప్రతి దినం ఆ సంతోషాన్ని అనుభవించడానికి కృప చూపిన దేవునికి సమస్త ఘనతలు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. నిజమే, దేవుని పిల్లలుగా మన జీవితాల్లో ఓ చక్కటి దివ్య సందేశం ఆదివారం దేవుని మందిరంలో విన్నప్పుడు ఆ రోజంతా పండగే. ఉదయం పడకల మీద నుంచి లేచి ఒక అర్ధగంట ఒక గంట తనివితేరా ప్రభువుని ఆరాధించినప్పుడు ఆ దినమంతా చెప్పసఖ్యము కాని మహిమాయుక్తమైన ఆనందమే. ప్రభు అడుగుల్లో అడుగులు వేస్తూ ఆయన కొరకు బ్రతికిన ప్రతి దినం ఆ సంతోషాన్ని నోటి మాటలతో ఏమని వివరించగలవు? ఆ ఆనందాన్ని ఏ పదాలతో వర్ణిస్తే సరిపోతుంది? అందుకని భక్తుడు పేతురు గారు అంటాడు, చెప్పసఖ్యము కాని మహిమాయుక్తమైన ఆనందం. యేసుక్రీస్తు జననం సంతోషం, చెప్పసఖ్యము కాని మహిమాయుక్తమైన ఆనందం. అయితే ఒక బాధాకరమైన సంగతి ఏంటంటే, ప్రపంచానికి చెప్పసఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషాన్ని పంచడానికి యేసుక్రీస్తు వారు ఉద్భవించారు, వాస్తవమే. కానీ యేసుక్రీస్తు వారు ఉద్భవించిన ఆ దినాలలో బెత్లెహేము చుట్టూతో ఉన్న ప్రాంతాలలో ఒక్కొక్క తల్లికి గుండెకోత కలిగి హృదయాలు పగిలేలాగా, దిక్కులు పెక్కటిల్లేలాగా కొంతమంది తల్లులు ఆర్తనాదాలు చేస్తున్నారు, ఏడుస్తున్నారు. సంతోషాన్ని పంచేటువంటి ఆ దినాల్లో కొందరు ఎందుకు దుఃఖాక్రాంతులయ్యారు? కొంతమంది తల్లులకు గుండె కోత ఎందుకు కలిగింది? ఈ ఉదయం ఫస్ట్ సెషన్లో ఈ తల్లుల కడుపు కోతకు కారకులు ఎవరు అనే టైటిల్ పెడితే ఒక ఆయన అన్నాడు, అన్నయ్య శుభవాంట పండగ చేసుకుంటా ఉంటే శుభవాంట పండగ చేసుకుంటా ఉంటే ఈ తల్లుల కడుపు కోతకు కారకులేంటి అని అంటావేంటయ్యా? ఈ మర్మం గుర్తిస్తే హృదయం ఉప్పొంగేటట్లుగా ప్రతిదినం మన ఇంటిలో పండగ వాతావరణం నెలకొంటుంది. యేసుక్రీస్తు జననం ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. అయితే ఆ రోజుల్లో బెత్లెహేము చుట్టూతో ఉన్న గ్రామాలలో, యెరూషలేములో గుండెలు అవిసేలాగా కొంతమంది తల్లులు ఏడుస్తున్నారు. సంతోషాన్ని పెంచే క్రీస్తు ఎందుకు ఆ ప్రాంతాలలో దుఃఖాక్రాంతులై ప్రజలు ఏడుస్తున్నారు? రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. అందరూ చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. నాతో కలిసి చెప్పండి మాటలు.
ఆ జ్ఞానులు తను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొని కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలు తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకపోయెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. ఇక్కడ రాహేల్ అనే మాట చూస్తాం. అంటే ఒక స్త్రీని గూర్చి కాదు కానీ యోధా జాతి అంతటిని రాహేలుతో పోల్చి, రాహేలు తన పిల్లల విషయమై ఓదార్పు పొందలేకపోతుంది, రామాలోనూ దాని చుట్టుపక్కల ప్రాంతాలలోనూ రోదన మహారోదన కలిగింది అని లేఖనాల్లో ఈ దివ్యమైన మాట చూస్తాం. ఏం జరిగింది? జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్ళారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అన్నారు. వెంటనే హేరోదు గుండెల్లో భయం పుట్టింది. ఆ ప్రాంతంలో ఉన్న ధర్మశాస్త్రోపదేశకులను జ్ఞానులను పిలిచాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుడతాడు? బెత్లెహేము చుట్టూతో పుడతాడు. హేరోదు కలిగిన కలవరం ఏంటంటే, ఆల్రెడీ నేను రాజునై ఉండగా ఇంకొకడు పుట్టాడంటే నా కుర్చీకి ఎసరు కలిగినట్లే, నా సింహాసనాన్ని నేను కోల్పోతాను. జ్ఞానులకు కుయుక్తిగా చెప్పాడు. ఆయన ఎక్కడ పుట్టాడో ఆరాధించి కనుక్కొని నాకు చెప్పండి, నేను కూడా వచ్చి ఆయన్ని ఆరాధిస్తాను అన్నాడు. జ్ఞానులు దూత చేత హెచ్చరించబడిన వారై హేరోదు దగ్గరికి వెళ్లకుండా మరి ఒక మార్గాన తమ దేశానికి వెళ్ళారు. జ్ఞానులు తనను అపహసించారు అన్న సంగతి హేరోదు గ్రహించి, చూడండి, వాడికే మరణ తాకీదు జారీ చేశాడు. ఏమని? బెత్లెహేం, యెరూషలేం చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిలో 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ నిర్దాక్షిణంగా వాళ్ళని చంపించేసాయి. ఒకసారి ఆలోచించండి. మరణశాసనం వాడు జారీ చేశాడు. వాడికే తల్లుల గుండె కోత, ఆ తండ్రుల ఆర్తనాధ్వని, ఆ పేగు బంధం ఎంత అల్లాడిపోతుందో ఆ కరుకోటకుడు ఎరగక వాడి సింహాసనం కొరకు, వాడి కుర్చీ కొరకు మరణశాసనాన్ని జారీ చేసి అంటాడు, బెత్లెహేము చుట్టుపక్కల ప్రాంతాలలో 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపండి మరణశాసనం జారీ చేస్తే, దైవజనమ ఆ దినాలలో యెరూషలేము చుట్టూత మారణకాండ, నరవధ, పసిపిల్లల రక్తం ఆ ప్రాంతాలలో ఏరులై ప్రవహిస్తూ ఉంది. ఆ తల్లి అప్పుడే ఒక మగబిడ్డను కంది, ఒడిలో పెట్టుకుంది, పాలిస్తూ ఉంది. పాలిస్తూ ఒడిలో ఉన్నటువంటి ఆ మగబిడ్డను ఈ సైనికులు వచ్చి బలవంతంగా లాగి, చరిత్రకారులు చెప్తారు, ఆకాశంలో పసిబిడ్డలను అట్లా ఎగరేసి పదునైన కత్తితో 2 ముక్కలు చేసి, ఈ ముక్క నీకు, ఈ ముక్క మాకు, కన్న తల్లి ఎదుట కడుపును పుట్టిన బిడ్డలను చంపుతూ ఉంటే ఒక్కొక్క తల్లి ఏడుస్తూ ఉంది. అయ్యో అయ్యో బిడ్డల్ని ఎలా కోల్పోతున్నావే, అయ్యో దారుణమైన మారణకాండ జరుగుతుందే, కన్న బిడ్డల మరణాన్ని కళ్ళతో చూడాల్సిన పరిస్థితి వస్తుందేనని రామాలో ఓ గొప్ప అంగలార్పు. రాహేలు తన పిల్లల విషయమై ఏడుస్తుంది. దైవజనమా, నేనంట, ఏ తల్లి తండ్రి కూడా వారు బ్రతికున్న దినాల్లో కళ్ళ ఎదుట పిల్లలు చనిపోతే అది ఏ తల్లికైనా గుండె కోత. బిడ్డకి తల్లికి ఒకేసారి మరణం వచ్చింది అనుకోండి, దేవుడు వచ్చి ఒక మాట అన్నారు, మీ ఇద్దరిలో ఒకళ్ళే బ్రతుకుతారు, ఎవరికి జీవం కావాలో ఎవరికి మరణం కావాలో కోరుకో అని తల్లిని అడిగితే ఏ తల్లి అయినా ఏం చెప్తాదో తెలుసా? నేను చనిపోవాలయ్యా, నా బిడ్డ బ్రతకాలయ్యా, నేనేమైపోయినా పర్వాలేదయ్యా,
నా బిడ్డ బ్రతికితే చాలని బిడ్డ కొరకు తల్లి తన ప్రాణాన్ని అర్పించి బిడ్డను బ్రతికించుకుంటుంది ఏ తల్లి అయినా. ఇక్కడ ఈ స్థలంలో తల్లుల కళ్ళ ఎదుట భయంకరమైన మారణకాండ చరిత్రకారులు ఇలా చెప్తారు. ఆ దినాల్లో గ్రీకు చరిత్రకారుడు ఏం చెప్తాడంటే, దరిదాపుగా 14,000 మంది మగబిడ్డలు కత్తి చేత చంపబడ్డారట. 14,000 మంది తల్లులు, తండ్రులు. ఒక తల్లి తండ్రే కదా, వారికి అనుబంధంగా ఎంత బంధువర్గం. గ్రీకు చరిత్రకారుడు చెప్తాడు 14,000 మంది పసిబిడ్డలు చంపబడ్డారని. దీని గురించి సిరియా చరిత్రకారుడు చెప్తాడు 14,000 కాదు 64,000 మంది మగబిడ్డలు ఆ దినాలు చంపబడ్డారని. చరిత్ర కాస్త వృద్ధి పొందిన తర్వాత మధ్యయుగపు చరిత్రకారులు ఏం చెప్తారంటే 64,000 కాదు, 64,000 కాదు, 14,000 కాదు, ఆ ఒక్కరోజు 144,000 మంది మగబిడ్డలు చంపబడ్డారు అని చరిత్రకారుడు చెప్తాడు. ఆ ఫొటోస్, ఇమేజెస్ ఉన్నాయి. 144,000 మంది మగబిడ్డలు. ఆ తల్లులు బిడ్డల శవాలను చూసి గర్భశోకంతో గుండెలు అవిసేలాగా ఏడుస్తున్నారు, గుండెలు అవిసేలాగా రోధిస్తున్నారు. దైవజనమా, ఒక తల్లి కాదు, ఇద్దరు కాదు, కొన్ని లక్షల మంది తల్లులు రోడ్ల మీద డొర్లుతూ అయ్యో 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 అని ఆర్తనాదాలు చేస్తూ గుండెలు అవిసేలాగా రోధిస్తున్నారు. నేనంట, క్రీస్తు జననం సమస్త మానవాళికి మహా సంతోషాన్ని కలుగు చేసే శుభవార్త. ఎప్పటికీ ఎన్నటికీ యేసుక్రీస్తు వారు సంతోషపు ఔషధం. ఆమేన్. ఈ ప్రపంచంలో మానవాళికి నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వగలిగే ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. నేనంట, ఆ పేరు తలస్తే చాలు, యేసు అనే నామస్మరణ చేస్తే చాలు, ఆయన పేరు చెవులతో వింటే చాలు, హృదయం ఆనంద సాగరంతో ఉప్పొంగటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆమేన్. చెప్దాం ఆమేన్. నేనంట, సమస్త మానవాళికి మహా సంతోషాన్ని కలుగు చేసే యేసుక్రీస్తు జననం ఎందుకు బెత్లెహేములో విషాదాన్ని మిగిల్చింది? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 144,000 మంది మగబిడ్డలు చంపబడితే ఏమో కొంతమంది తల్లులకు వివాహమై 10 సంవత్సరాల తర్వాత లేక మగబిడ్డ పుట్టి ఉండొచ్చు. వీడిని చూసుకుంటా నేను బ్రతుకుతా, ఇన్ని సంవత్సరాల నా కల నెరవేరింది, పుట్టిన ఈ మగబిడ్డను ప్రయోజకుడిగా చేస్తానని ఆ ఒక్క బిడ్డను ఎన్ని ఆశలతో ఆ తల్లి పెంచుంటుందో. ఒడిలో ఉన్న బిడ్డను లాగి తల్లి కళ్ళ ఎదుటే. దైవజనమ, అసలు చంపటం ఎందుకండి? ఒక చిన్న బిడ్డకి అనారోగ్యం కలిగితేనే ఏ తల్లి అయినా తల్లడిల్లిపోయే విధానం భయంకరంగా ఉంటుంది. బిడ్డ చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమెట్టాడుతుంటే తల్లి ఏమని ప్రార్థన చేస్తూ తెలుసా? దేవా, నా ఆయుష్ కూడా పోసుకుని వీడు బ్రతకాలయ్యా, నేను చనిపోయినా పర్వాలేదు. నిన్న ఆదివారమే సెకండ్ సెషన్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ ప్రార్థనల మధ్యలో ఇక్కడి నుంచి ఒక తల్లి తండ్రి పెద్దగా అరుస్తా కేకలేస్తున్నారు. అయ్యా కొడుకా, అయ్యా కొడుకా అని గుండెల విషయాలాగా అరుస్తున్నారు. నేను ప్రార్థన చేస్తా, ఏమైపోయిందని చూసి నేను అటువైపు చూస్తే ఇక్కడే ఒక చిన్న బిడ్డ చనిపోతే తల్లి తండ్రి ఎట్లా ఏడుస్తారు అట్లా ఏడుస్తున్నారు. ఇక నేను వాళ్ళకి ప్రార్థన చేసి ఈ బిడ్డ దగ్గరకు వచ్చేసరికి ఫిట్స్ వచ్చినాయట, జ్వరంతో ఫిట్స్ వచ్చినాయట. సో ప్రార్థన చేయించుకుందాం, ఆ ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డకు ప్రార్థన చేయించుకుందాం అని మందిరానికి తీసుకొస్తూ ఉంటే మార్గ మధ్యలో కూడా జ్వరంతో ఫిట్స్ వచ్చి ఇక్కడ పెట్టి ఏడుస్తూ ఉన్నారు. ఆ బాబు ఇట్లా కొట్లాడుకుంటున్నాడు. నేను ఆ బిడ్డకు దగ్గరికి రాకమునుపు నా గుండెల్లో ఓ తెలియని కలవరం, బిడ్డకి ఏమైనా అయిందేమో.
ఒకవేళ ఈ స్థలంలో నుంచి శవాన్ని మోసుకొని వెళ్తే, దేవా అది మాకెంత గుండె కోతో కదా, నీ సన్నిధికి వచ్చిన బిడ్డయ్యా, ఏం జరిగిందో అని చెప్పి ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాను. దైవ సేవకులు ప్రార్థన చేశారు. ప్రార్థన ముగింపులో ఆ బిడ్డకు అద్భుతమైన స్వస్థతను దేవుడు అనుగ్రహించాడు. అద్భుతమైన స్వస్థత. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కడుపున పుట్టిన బిడ్డకి చిన్న ఫిట్స్ అంటే కొంచెం ఇబ్బందికరమే. ఆ ఇబ్బందికరమైన రోగం కలిగితే తల్లి చూసి తట్టుకోలేకపోయిందే. 1,44,000 గర్భాలకు గర్భశోకం కలిగితే, గుండె కోత కలిగితే ఆ ఆర్తనాధ్వని ఆకాశాన్ని మించుంటాయి. ఇప్పుడు నా ప్రశ్న, ఈ తల్లుల గుండె కోతకు కారకులు ఎవరు? ఈ తల్లుల ఆర్తనాధ్వని, ఒక్కొక్క తల్లి గుండెలు అవిసేలాగా ఏడవటానికి ఈ తల్లుల గుండె కోతకు కారకులు ఎవరంటే, నేనంట ఈ తల్లుల గుండె కోతకు కారకులు జ్ఞాని అజ్ఞానిగా మారాడు. జ్ఞానులు అజ్ఞానులుగా మారితే ఆ స్థలంలో గుండె కోత కలుగుతుంది. జ్ఞాని అజ్ఞానిగా మారాడు అంటున్నారన్నా, అసలు జ్ఞాని ఎవరు? జ్ఞాని అజ్ఞానిగా మారటం ఏంటి? తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు కదా, నక్షత్రం ఉదయించింది, యెరూషలేముకు వచ్చే వరకు ఎవరు నడిపించిన మార్గంలో నడుచుకుంటూ వచ్చారు? సౌండ్ పెంచాలా, కొంచెం సౌండ్ పెంచాలా, మరొకసారి. నక్షత్రం నడిపించిన మార్గం గుండా వచ్చారు. యెరూషలేముకు వచ్చిన తర్వాత వాళ్ళ సొంత ఆలోచించి జ్ఞాని అజ్ఞానిగా మారి హేరోదు దగ్గరికి, జ్ఞానం లేని హేరోదు దగ్గరికి వెళ్ళి అంటాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఎప్పుడు ఆ మాట అయితే అన్నారో హేరోదు గారి గుండెల్లో మంట పుట్టింది. నేను రాజునై ఉండగా ఇంకొకడు రాజుగా పుడితే నా కుర్చీ పోత కదా, నా సింహాసనం పోత కదా అని చెప్పి జ్ఞాని అజ్ఞానిగా మారటాన్ని బట్టి రామాలో అంగలార్పు, బెత్లెహేము చుట్టుపక్కల ప్రాంతాలలో నరవధ జరిగింది. దైవజనమా, నక్షత్రం నడిపించిన మార్గంలో నడిచారు. నడిచి ఒక స్థానానికి వచ్చిన తర్వాత ఈ జ్ఞానులు త్రోవ తప్పారు. నడవకూడని మార్గంలో నడిచారు, వెళ్ళకూడని మార్గంలో వెళ్ళారు, కలవకూడని వ్యక్తులను కలిశారు. తద్వారా ఈ భయంకరమైన మారణకాండ జరిగింది. మారణకాండ జరగటానికి క్రీస్తు జననం కాదు కారణం, జ్ఞాని అజ్ఞానిగా మారటం దీనికి కారణం. నా ప్రభు బిడ్డలారా, యేసుక్రీస్తు జననం, యేసుక్రీస్తు శబ్దం, యేసుక్రీస్తు మాట నీ కుటుంబానికి నిండు సంతోషాన్ని పుట్టిస్తుంది. ఆయన అర్థం చేసుకొని నడవవలసిన మార్గంలో నువ్వు నడిస్తే. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. జ్ఞాని ఇక్కడ త్రోవ తప్పాడు. తల్లులారా నా వైపు చూడండి. ఒక తల్లిగా నీ పిల్లలను, ఒక తల్లిగా నీవు సరి అయిన త్రోవలు నడుస్తూ ఎక్కడ దారి తప్పకుండా, అడుగులు తడబడకుండా నడవవలసిన మార్గంలో నువ్వు నడిచి నీ పిల్లలకు ఒక మాదిరికరమైన మార్గాన్ని చూపిస్తే ప్రతిరోజు క్రిస్మస్ పండుగ నువ్వు ఆచరిస్తావు. నేనంట కారపు మెతుకులు తిన్న పరలోకపు సంతోషం భూలోకంలోనే నువ్వు అనుభవిస్తావు. తండ్రులారా నా వైపు చూడండి. నువ్వు జ్ఞానివి, నీ పిల్లలకు మార్గ నిర్దేశకుడివి. విశ్వాసులారా, రాబోయే తరాలకు మీరు మార్గదర్శకులు. మనం నడవవలసిన మార్గంలో నడిచి ఎక్కడా త్రోవ తప్పకుండా జ్ఞానిగా బ్రతికితే చెప్పసఖ్యము కానీ మహిమాయుక్తమైన ఆనందాన్ని అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈరోజు ఏ కుటుంబంలో చూసిన గుండె కోత కారణం ఏంటో తెలుసా? ఏ తల్లి హృదయాన్ని కదిలించిన గుండె కోత కారణం ఏంటో తెలుసా? ఏ తండ్రి హృదయాన్ని కదిలించిన గుండె కోత కారణం ఏంటో తెలుసా? ఏ పిల్లల హృదయాన్ని కదిలించిన గుండె కోత కారణం ఏంటో తెలుసా? తండ్రి దారి తప్పి బ్రతకటాన్ని బట్టి, తల్లి దారి తప్పి బ్రతకటాన్ని బట్టి. ఈ మధ్య జగదర్గొట్లో నేను చెప్పాను, ఆయన ఒక డాక్టర్, ఒక అందమైన భార్య, 2 చక్కటి పిల్లలు, 6 నెలల పసిబిడ్డ, 2 సంవత్సరాల మరొక బిడ్డ, 2 పిల్లలు. చూసిన వాళ్ళంతా అనుకున్నారు, బా ఎంత అద్భుతమైన కుటుంబం రాని. దినాలు అట్లా సాగుతున్నాయి. ఈ డాక్టర్
ఒక బ్యూటీషియన్తో అక్రమ సంబంధంలో పడ్డాడు. అది అందట, మనిద్దరం ఏకమైపోదాం, నేను నీ భార్యను కావాలంటే నీకు నాకు మధ్యలో ఉన్న నీ భార్యను తొలగించాలి అని అందట. వీడు తన అపవిత్రపు కామవాంఛ తీర్చుకోవటానికి జ్ఞానిగా బ్రతకాల్సిన వాడు, పిల్లలకు మార్గాన్ని చూపించాల్సిన వాడు. బాబు, ఇది నీతి కలిగిన మార్గం, ఈ మార్గంలో నడవండి రాని జ్ఞానాన్ని బోధించాల్సిన వాడు అజ్ఞానిగా మారి, జ్ఞానాన్ని బోధించాల్సిన వాడు వెర్రివాడిగా మారిపోయి త్రోవ తప్పి తన అక్రమ సంబంధాన్ని కొనసాగించుకోవటానికి అడ్డుగా ఉన్న భార్య నిద్రపోతూ ఉంటే విషపు ఇంజెక్షన్. డాక్టర్ కదా ఏదో ఇంజెక్షన్ ఇస్తున్నట్లుగా నిద్రపోయేటప్పుడు విషపు ఇంజెక్షన్ ఇచ్చి పడకలు వేసి చంపేశాడు. బయటికి ఏదో చెప్పాడు, బయటికి ఏదో ఎలాగో చనిపోయిందని ఏవేవో చెప్పాల్సింది చెప్పాడు. అయితే పోస్ట్ మార్టం చేశారు. ఈ కార్యక్రమం అంతా అయిపోయింది. పోలీసు వాళ్ళు మామూలు కాదు, పోలీసు వాళ్ళు మనకులాగే ఉంటారు. కానీ నేను అప్పుడప్పుడు చెప్తా, అందరూ ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు. పోలీసు మహాశయులు ఉన్నారు కదా, ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టేస్తారు. సూపులోనే ఈడు దొంగ కనిపెట్టగలుగుతారు. ఆమెన్. ఎందులో మన చర్చి కూడా ఒక 3-4 పోలీసు వాళ్ళు వస్తారు. ఇక అది పబ్లిక్గా చెప్పలేను. చూడటానికి కొన్నిసార్లు అతని మాట వెర్రిగా ఉంటుంది, కానీ బ్రెయిన్ ఉంది చూసారా. నేను అప్పుడప్పుడు అంట, నిజంగా నీది పోలీసోడు బుర్రేనయ్యా అంటాను. మహా తెలివిగా ఉంటారు, మనకులాగే మాట్లాడతారు. కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చే జ్ఞానం కారణం ఏంటో తెలుసా? లోకాన్ని నీతి న్యాయాలతో నడిపించడానికి అధికారులకు దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు ప్రజల కొరకు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మొత్తానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఈ అమ్మాయి ఎవరో చంపలేదు, లేకపోతే ఆత్మహత్య చేసుకోలేదు, భర్తే చంపాడు అన్న విషయాలన్నీ కూడా బయటకు వచ్చేసాయి. ఇక భర్తే చంపాడు అన్న వివరం బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్గా నన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతారు, జైల్లో పెడతారు, జీవితకాలపు శిక్ష నాకు వేయొచ్చు. ఇక నా బ్రతుకు వృధా అయిపోయింది కదా, నేను ఈ బ్రతికే కంటే చనిపోతే మంచిదని బెంగళూరు ప్రాంతంలో రైల్వే ట్రాక్ ఉంటే ఆ రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి మరొక 5 నిమిషాల్లో ట్రైన్ రాబోతుందనగా రైల్వే ట్రాక్ మీద పండుకొని ఆత్మహత్య చేసుకునే ముందు తను ప్రేమించిన ప్రియురాలు ఉంది కదా, ఆ ప్రియురాలకి వీడియో కాల్ చేశాడు. నేను చేసింది బయటపడిపోయింది, డెఫినెట్గా జైల్లో పడిపోతాను, ఇంత అవమానం భరించే కంటే నేను చనిపోతే మంచిది కదా అని చెప్పి వీడియో కాల్ చేసుకుంటా ట్రైన్ వస్తూ ఉంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇక ప్రియుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తర్వాత నేను బ్రతకటం ఎందుకని అమ్మాయి కూడా ఫ్యాన్ కురేసుకొని చచ్చిపోయింది. ముంతాజ్ బేగం, మరి ముంతాజ్ బేగం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. దైవజనమా, కొంచెం ఘాటైన మాట చెప్తున్నాను, క్షమించండి. చచ్చినోడు చచ్చాడు, పసిబిడ్డలు అనాథలైపోయారు. ఆ పసిబిడ్డలకు గుండె కోత. ఒక్కడి పాపం 3 ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. ఓ పచ్చడి సంసారంలో నిప్పులు పోసింది. ఈరోజు వాక్యం వింటున్న ఓ తల్లి, నువ్వు బ్రతకాల్సిన రీతిలో బ్రతకపోతే, ఓ తండ్రి నువ్వు బ్రతకాల్సిన రీతిలో బ్రతకపోతే, జ్ఞానాన్ని నేర్పాల్సిన నీవు అజ్ఞానిగా మిగిలిపోతే ఇంట్లో బిడ్డలకు గుండె కోత మిగులుతుంది. జాగ్రత్త. పిల్లలకు గర్భశోకాన్ని మిగిల్చేవాడిగా మిగిలిపోతావు. జాగ్రత్త. ఇక్కడ ఒక ప్రశ్న, రాహేలును గురించిన ప్రస్తావన ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడు? యేసుక్రీస్తు వారు బెత్లెహేములోనే పుట్టడానికి కారణం ఏంటి? ఒక అద్భుతమైన చరిత్ర. ఇక్కడ ఇశ్రాయేలు జాతిని అలంకారంగా పోలుస్తూ రాహేలు అనే పదాన్ని వాడటం మాత్రమే కాదు, తల్లి రాహేలు తన భర్త యాకోబుకు గుండె కోత మిగిల్చింది. తల్లి రాహేలు తన పిల్లలైన యోసేపుకు బెన్యామీనుకి గుండె కోత మిగిల్చింది. ఎక్కడ? సరిగ్గా ఇదే బెత్లెహేములో. విచిత్రం ఏంటంటే, యాకోబు దేవుని పిలుపునందుకొని లాబాను యొద్ద నుండి తండ్రి ఇంటికి బయలుదేరాడు.
తండ్రి ఇంటికి బయలుదేరేటప్పుడు రాహేలమ్మ తల్లి ఏం చేసిందో తెలుసా? లాబాను యొక్క గృహదేవతల్లో ఒక దేవతను దొంగిలించింది. ఎందుకు ఆ దేవతను దొంగిలించిందంటే, ఎవరో చెప్పారట, అమ్మ ఈ దేవతని ఇంట్లో పెట్టుకుంటే నీ దేవుడే, నేను కాదన్నావు, దేవుడని యెహోవా నువ్వు నమ్ముకున్నావు, మేము వద్దనం, నీ దేవుడే, కానీ ఈ దేవతకు అప్పుడప్పుడు నువ్వు దండం పెట్టమ్మా. ఈ దేవతకు దండం పెడితే వచ్చే లాభం ఏంటి అంటే, ఎవతో ఒకటి పనికిమాలింది చెప్పిందంట, ఈ దేవతనే కనుక నువ్వు అప్పుడప్పుడు పూజ చేస్తే నీ భర్త బతుకాలమంతా. మన కుర్రకారు ఉంటారు కదా, ఈ కుర్రకారు CBZ బండ్లు ఎక్కువగా ఉంటారు. స్ప్లెండర్ ప్లస్ బండి అసలు మనోళ్ళకి నడవదు, వెనక తోకలాగా పైకి లేచి ఉంటుంది కదా. నువ్వు అట్టాటి కొనలేదుగా, చూడండి, వెనక తోక పైకి లేచి ఉంటుంది కదా తమ్ముడా, వెనక తోక పైకి లేచి ఉంటుంది కదా. కుర్రకారు ఎక్కువగా అదే బండి కొంటారు. తోక వెనకట్లా పైకి లేచిన బండి. ఎందుకో తెలుసా? తోకట్లా పైకి లేస్తే వెనక ఎలిక పిల్లని పెట్టుకుంటాడు కదా మా వాడు. ఈ ఎలిక పిల్లని పెట్టుకున్న తర్వాత ఎలిక పిల్ల చూడండి, ఎవతో చెప్పింది, అమ్మా ఈ గృహదేవతే కనుక నీ ఇంట్లో ఉంటే అప్పుడప్పుడు దైవజనమా, రాహేలే మామూలుది కాదు, ప్రార్థనా పరురాలు. యెహోవా నా మొర విని, ఇదిగో ఈ బిడ్డను దేవుడు నాకు ఇచ్చాడని వానికి దాను అనే పేరు పెట్టింది. యెహోవా నా మొర విని, మరొకటికి నఫ్తాలి అని పేరు పెట్టింది. నఫ్తాలి అనే పేరుకున్న అర్థం ఏంటంటే, దేవుని కృప విషయమై పోరాడి నేను గెలిచితిని. అంటే కృప పొందుకునే విషయంలో పోరాడింది, ఎస్. ప్రార్థన విషయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టింది. ప్రార్థన ద్వారా ఇన్ని గొప్ప విజయాలు సాధించిన రాహేలు, ప్రార్థనా పరురాలైన రాహేలు, ఆత్మీయురాలైన రాహేలు ఇప్పుడు శరీరానుసారాలుగా మారిపోయి, నా వైపు చూడు, శరీరానుసారాలుగా మారిపోయి దేవుని మీద ఉండాల్సిన నమ్మకం, దేవుని మీద ఉంచాల్సిన నమ్మకం గృహదేవతల ఈ పనికి మాలిన బొమ్మల మీద ఆ తల్లి నమ్మకం ఉంచింది. దైవజనమా, నీ జీవితంలో విశ్వాసం ఏదైనా ఉన్నదంటే అది యేసు మీద మాత్రమే ఉండునుగాక. యేసే నీ విశ్వాసానికి కర్త, నీ దిక్సూచి, నీ నమ్మకం సమస్తము యేసు క్రీస్తు వారే అయి ఉండునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. యేసు మీద తప్ప ఒక వస్తువు మీదో, ఒక వ్యక్తి మీదో, ఒక స్థలం మీదో ఆయన పిల్లలైన మనం నమ్మిక ఉంచుకుందుం గాక. విశ్వాసమునకు కర్త ఆయనే, మనలో విశ్వాసపు బీజాన్ని పుట్టించిన వాడాయనే, నమ్మిక పుట్టించిన వాడాయనే. మన నమ్మకం ఆయన మాత్రమే అయ్యుండును గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు. గృహప్రవేశానికి వెళ్ళాము ఒక చోట. అక్కనే నన్ను పిలిచి, అన్నయ్య పాలు పొంగిచ్చండి అన్నయ్య అన్నారు. ఒరే పుణ్యాత్ములారా, పాలు పొంగించడం ఏంటి అంటే, ఈలోపు ఒక పాస్టర్ గారు అంటాడు, బైబిల్లో కూడా రాయబడి ఉంది కదా అయ్యగారు అన్నాడు. బైబిల్లో ఎక్కడ రాయబడింది అయ్యా? నాకు తెలియని బైబిల్లో ఏమి రాసి ఉంది, ఎక్కడ రాసి ఉంది అంటే, బైబిల్లో ఏమని రాసి ఉంది అయ్యగారు, నా గిన్నె నిండి పొంగి. అబ్బాబ్బాబ్బాబ్బా, మనోడికి అది అర్థమైంది. ఇప్పుడు పొంగించింది ఏమైపోద్ది? పొంగిపోద్దా? మీ తెలివి సేకటపడ. పొంగించింది నేలపాలైపోద్ది కదా. మన కష్టాధ్యతో నేలపాలైపోవాలా? కొంతమంది గృహప్రవేశం క్రైస్తవులే ముఖద్వారం దగ్గర నిలవబడి ఫోటో, రేపు అట్లాగే అయిపోతాయి బ్రతుకులు. ఒక గృహప్రవేశానికి వెళ్తే గుమ్మడికాయ రాజశేఖరయ్య గారికి ఇచ్చారు పక్కల కొట్టమని. గుమ్మడికాయ పక్కలు కొట్టమని రాజశేఖరయ్య గారికి ఇచ్చారు. ఆయన ఎంత సౌమ్యుడో, అంత ఫైర్ బ్రాండ్. డైరెక్ట్గా అన్నారు, నీ తలకాయ పగల కొడతా అన్నారు. విశ్వాసం దేని మీద ఉండాలి? క్రీస్తు మీద తప్ప
నీ నమ్మకం ఏదైనా ఉన్నదంటే, నీ విశ్వాసం ఏదైనా ఉన్నదంటే, ఆధారపడదగింది ఏదైనా ఉన్నదంటే అది యేసు మాత్రమే అయ్యుండును గాక. చూద్దాం, యేసు మాత్రమే అయ్యుండును గాక. గమనించండి, ఈ తల్లి ఎంత మంచిదో తెలుసా? ఈ సంగతి భర్తకు కూడా చెప్పలా. లాబాను వచ్చాడు, నీ తండ్రి ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళు, వద్దని దేవుడు, నా గృహదేవతను నువ్వెందుకు దొంగిలించావు? యాకోబు అంటాడు, నో, నీ గృహదేవతను నేను దొంగిలించడం ఏంటయ్యా, పొరపాటు నేను దొంగిలించలా అంటాడు. అక్కడ ఏమంటాడు తెలుసా? నా దగ్గర కానీ నా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర కానీ నీ గృహదేవత ఒకవేళ ఉంటే నిశ్చయముగా వాడు, చెప్పండి గట్టిగానండి, నిశ్చయముగా వాడు బ్రతుకునుగాక. ఇంక గృహదేవతను ద్వారా బతికేది ఎక్కడ? సావటమేగా. నిశ్చయంగా వాడు చచ్చునుగాక అన్నాడు. ఈ సంగతి యాకోబుకు తెలియక రాహేలు మీద, ఎందుకంటే రాహేలు మీద తల్లి ఎట్లాంటిదో తెలుసా? భర్తకు తెలియకుండా రహస్యాలు మెయింటైన్ చేసేది. ఈరోజు కుటుంబాలు చిన్నాభిన్నమైపోవటానికి, కడుపును పుట్టిన బిడ్డలకు కడుపు కోత మిగల్చడానికి, నా తండ్రి ఒక ఆదర్శవంతమైన వాడు, నా తల్లి ఒక ఆదర్శవంతమైంది, వీళ్ళ అడుగుజాడల్లో నడిస్తే చాలు నేను పరలోకానికి చేరుకుంటాను అని చెప్పుకోవలసిన పిల్లలు, ఇలాంటి తండ్రి కడుపుని నేను ఎందుకు పుట్టానా, ఇలాంటి తల్లి కడుపు నేను ఎందుకు పుట్టానా, వీళ్ళ కడుపును కాకుండా ఇంకో మంచి భక్తి కలిగిన వాళ్ళ కడుపును నేను పుడితే బాగున్నా. కడుపును పుట్టిన పిల్లలే తల్లిదండ్రుల విషయమై ఏడుస్తున్న దినాలు ఇవి. కారణం ఏంటో తెలుసా? రాహేలమ్మ రహస్య జీవితం జీవించినట్లుగా కొంతమంది స్త్రీలకు భర్తకు తెలియకుండా కొంత సీక్రెట్ లైఫ్ ఉంటుంది. ఇక మా పురుష మహాశైలు మామూలు కాదు. భార్యకు ఒక్క మాట కూడా చెప్పడం. ఏమన్నా అడిగితే, ఏమండి మన జీతం ఎంత, మీ జీతం ఎంత అని అడిగింది అనుకోండి, ఆ లెక్కలు అవసరమా? నీకు కావాల్సింది తెచ్చి పడేస్తా తిని. అరే నీ భార్యయ్యా, భార్య దగ్గర రహస్య జీవితం. దైవజనమా, భార్యాభర్తల పవిత్రమైన దాంపత్యం ఎలా ఉండాలో ఏదేను తోటలో మనం చూస్తాం. ఏదేను తోటలో అవ్వ ఆదాములను గూర్చి ఓ చక్కటి మాట చూస్తాం కదా. వారిద్దరూ దిగంబరులు అని రాసి ఉంటుంది. నాతో కలిసి చెప్పండి, వారిద్దరూ చెప్పాలి, వారిద్దరూ దిగంబరులు. ఆ మాటకున్న అర్థం ఏంటంటే, దిగంబరులు అనే పదం వాడటానికి కారణం ఏంటంటే, భార్య దగ్గర భర్తకు దాపరికం ఉండకూడదు. ఆమె చెప్పండి, భార్య దగ్గర భర్తకు దాపరికం ఉండకూడదు. భర్త దగ్గర భార్యకు, తల్లిదండ్రుల దగ్గర పిల్లలకు, చెప్పాలి, పిల్లల దగ్గర తల్లిదండ్రులకు. మీ దగ్గర దాపరికం ఉందో లేదో ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా. మీ దగ్గర ఉన్న ఫోన్లో ఎంతమంది ఫోన్లకు లాక్ ఉంది, పాస్వర్డ్ ఉంది? చేతులు ఎత్తండి. ఎత్తనోళ్ళంతా పాపాత్ములు. ఎందుకో చెప్పంటారు, అందరి ఫోన్లు కొందదే. నీ ఫోన్ లాక్ ఇక అందరూ దించేసేయండి. యథార్థంగా చెప్పండి, నీ ఫోన్ లాక్ నా తల్లిదండ్రులకు తెలుసు, పాస్వర్డ్ వాళ్ళకి తెలుసు అన్న బిడ్డలు చేతులు ఎత్తండి. జానన్న, నీకు తల్లిదండ్రులు ఎక్కడున్నారు జానన్న? జానన్న ఎట్లా చేయి పైకి ఎత్తాడు. మా వైజయంకేని పరలోకం పంపిస్తేవి, రైట్. ఎరా మీరు చేతులు ఎత్తారు, మీకు ఫోన్లు ఉన్నాయిరా? ఒరే పుణ్యాత్ములారా, లాక్. భర్త పాస్వర్డ్ భార్యకు తెలియదు, అది సంసారమా? భార్య పాస్వర్డ్ భర్తకు తెలియదు, అది కాపురమా? భార్య అకౌంట్ భార్యకే, భర్త అకౌంట్ ఉండకూడదని కాదు. భార్య లావాదేవీలు భర్తకు తెలియవు, భర్త లావాదేవీలు భార్యకు తెలియవు. దైవజనమా, భర్తకు తెలియని రహస్య జీవితం తాను ఆచరించడాన్ని బట్టి యాకోబుకు కడుపు కోత మిగిల్చింది. రాహేలు కడుపున పుట్టిన యోసేపు, బెన్యామీనులకు కడుపు కోత మిగిల్చింది రాహేలు. అందుకనే దేవుడు ఇక్కడ అంటాడు, రాహేలు తన పిల్లల విషయమై చనిపోతూ ఏడుస్తుంది. అయ్యో కొడుకా, నీ ఆలన పాలన చూసుకోకుండా నేను చనిపోతున్నానే, నీ మంచి చెడులు చూడకుండా నేను చనిపోతున్నానే. నీకు ముద్దన్నం పెట్టేది ఎవర్రా?
స్తన్యపానాలు ఇచ్చేది ఎవర్రా? నీ ఆకలి తీర్చేది ఎవర్రా? నీ ఆలనా పాలన చూసేది ఎవర్రా అని ఏడుస్తూ 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 రాహేలు అక్కడ కన్ను మూసింది. కారణం ఏంటో తెలుసా? తల్లి దారి తప్పింది. దైవజనమా, జ్ఞాని అజ్ఞానిగా మారితే కడుపు కోతే, ఆత్మీయుడు శరీరానుసారుడిగా మారితే కడుపు కోతే, పవిత్రంగా బ్రతికేవాడు అపవిత్రుడిగా మారితే కడుపు కోతే, విశ్వాస వీరుడు అవిశ్వాసం కలిగిన వాడిగా మారితే కడుపు కోతే. నేనంట ప్రాణం పోయి ఆఖరి క్షణం వరకు మన ఆరంభం కంటే ముగింపు మహిమకరంగా ఉండును గాక. చెప్దాం గట్టిగా, చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఈ క్రిస్మస్ నీకు ఇస్తున్న సందేశం ఏంటో తెలుసా? రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో నీకున్న ఆత్మీయత కంటే, ప్రభువులో నువ్వు అడుగుపెట్టిన తొలిడి దినాల్లో నీకున్న ప్రార్థనా జీవితం కంటే, సంఘం అంటే నీకున్న ప్రేమ కంటే, దైవ సేవకులంటే నీకున్న అనుకవ కంటే 30 60 100 అది రోజు రోజుకు విస్తరించుటకు దేవుడు కృప చూపించును గాక. మరొకసారి ఈ మాట చెప్తాను. మొదట్లో నువ్వు కనపరిచిన భక్తి కంటే, మొదట్లో నువ్వు కనపరిచిన విశ్వాసం కంటే, నీ ప్రారంభం కంటే నీ ముగింపు మహిమకరంగా ఉండాలి. అలా మహిమకరంగా కొనసాగించుకుంటూ వెళ్ళు. గర్భశోకం కాదు, ఎక్కడ అడుగుపెట్టిన గంతులేస్తూ నాట్యమాడే దినాలు నా ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. ఒక మాట, ఈ క్రిస్మస్ దినాన తీర్మానం చేసుకుని దేవుని సన్నిధిలో నుంచి వెళ్తారా? నా వైపు చూడండి. ఒక తల్లిగా నా పిల్లలకు నేను మార్గదర్శకురాలిగా ఉండాలి. తల్లిగా నేను ఎక్కడ దారి తప్పకూడదయ్యా. తండ్రిగా నేను ఎక్కడ దారి తప్పకూడదయ్యా. ఒక విశ్వాసిగా నేను ఎక్కడ దారి తప్పకూడదయ్యా. అభిషేకించబడిన సేవకులనే పేరు మాకు పెట్టారయ్యా. సంఘానికి త్రోవ చూపించే నక్షత్రాలుగా మేము ఉండాలి, త్రోవ చూపించే జ్ఞానులుగా ఉండాలి. నాయకులుగా సేవకులుగా ఉన్న నాయకులుగా సేవకులుగా ఉన్న మేమే దారి తప్పితే నరవద జరుగుతుంది. మనం ప్రాణం పోసేవారిగా ఉండాలి. ప్రాణం పోవటానికి కారకులుగా మనం వండుకుందాం గాక. చప్పట్లు కొడితే యేసయ్యకి స్తోత్రాలు చెప్తాం. ఈ నరవద జరగటానికి కారణం జ్ఞాని అజ్ఞానిగా మారాడు. సరే, జ్ఞానులంటే అన్యులు. రెండో కారణం చెప్పమంటారా? ఈ హేరోదుకి ఆ ప్రాంతంలో ప్రధాన యాజకులతోనూ జ్ఞానులతోనూ పరిచయాలు. ఈ హేరోదు ఏం చేశాడో తెలుసండి? ప్రధాన యాజకులను పిలిచాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అన్నాడు. వీళ్ళు మహాపండితులు. ఎలాంటి పండితులు అంటే 6/6 ఎంత అంటే 66 అనే బ్యాచ్. ఇది 3/3 3/3 ఎంత అంటే 33 అనే బ్యాచ్. ఇది వాళ్ళని పిలిచారు. యూదుల రాజుగా పుట్టిన వారు ఎక్కడని వాళ్ళని అడిగితే చూడండి ఆ మాట, చూడండి. రెండవ అధ్యాయం 4-5 వచనాలు. రెండవ అధ్యాయం 4-5 వచనాలు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4-5 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ ఈ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. 4-5 వచనాలు. సరే, 3వ వచనం నుంచి చూద్దాం. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. సంతోషించిరి అని రాసుందా, కలవరపడిరి అని రాసుందా? మిమ్మల్ని అడుగుతా, ఎందుకు కలవరపడ్డాడు? ఎప్పటికి కూడా యేసు ప్రభు అంటే భారతదేశంలో కొంతమంది మతోన్మాదులకు కలవరమే. ఆమెనా? ఆమెను కాదు. యేసు ప్రభు కలవరాన్ని పుట్టించేవాడు కాదు, కలవరాలను తీసివేసే దేవుడు. యేసుక్రీస్తు ప్రపంచ దేశాల్లో అశాంతిని సృష్టించేవాడు కాదు, శాంతి సమాధానాలు స్థాపించే శాంతి స్థాపకుడు, నేను ప్రకటించే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తును ప్రజలు తప్పుగా అర్థం చేసుకోవటానికే ఈ నా వైపు చూడండి, యేసుక్రీస్తును అపార్థం చేసుకోవటాన్ని బట్టే ఈ కలవరాలు. యేసుక్రీస్తును హేరోదు తప్పుగా అర్థం చేసుకోవటాన్ని బట్టే ఈ నరవద జరిగింది. సరే, కలవరం ప్రారంభమైంది. తన కలవరాన్ని తీర్చుకోవటానికి ఎవరిని పిలిచాడు?
తర్వాత వచనం చూడండి. కాబట్టి నాతో కలిసి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి, ఎవరెవరిని సమకూర్చాడు? అందరినా? అదే మరి, అందరినీ కాదు తల్లి. ప్రజలలో ఉండు శాస్త్రులందరినీ. అంటే ధర్మశాస్త్రంలో శాస్త్రులుగా పిలువబడుతున్న వాళ్ళు ఎవరో వింటున్నారా? ధర్మశాస్త్రంలో శాస్త్రులుగా పిలువబడుతున్న వాళ్ళు ఎవరో ఆ శాస్త్రులందరినీ పిలిచాడు. ప్రధాన యాజకులందరినీ పిలిచాడు. రిటైర్మెంట్ అయిన ప్రధాన యాజకుల్ని, అప్పుడు ప్రస్తుతం పోస్ట్లో ఉన్న ప్రధాన యాజకుల్ని అందరినీ పిలిచి అంటాడు, యూదుల రాజుగా పుట్టేవాడు ఎక్కడ పుడతాడు అని. చూడండి తర్వాత వచనం. సమకూర్చి నాతో కలిసి చెప్పండి, క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యోదయ బెత్లెహేములోనే. ఎలయనగా, యోధా దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు. ఇశ్రాయేలీలను నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. ఒకసారి చూడండి. ఈ జ్ఞానులు బైబిల్ అంతా చదివి, అదే పాత నిబంధన అంతా చదివి, మొత్తం గ్రంథాలు వెతికి ఎక్కడో కాదయ్యా, యెరూషలేం పక్కన బెత్లెహేము ఎఫ్రతా ఉందే, బెత్లెహేము ఎఫ్రతాలో యూదుల రాజు పుడతాడయ్యా. ఆ యూదుల రాజు పుట్టి పెరిగి పెద్దవాడైన తర్వాత యోధా ప్రజలను అన్యుల చేతిలో నుండి, అంటే రోమా ప్రభుత్వపు సంఖ్యలలో నుంచి విడిపించి ఆయన రాజుగా ఉండి పరిపాలన చేస్తాడు అని చెప్పకనే చెప్పారు. ఆ రాజు గనక పెరిగి పెద్దోడయ్యాడా, నీ కుర్చీ కులాసే, నీ కుర్చీ పని అయిపోయినట్టే అని చెప్పారు. నేనంట వీళ్ళు జ్ఞానులే కానీ లేఖనాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. యేసుక్రీస్తు అనే మెస్సయ్య వస్తారు, వాస్తవమే. క్రీస్తు అనే మెస్సయ్య లోకంలో ఉద్భవించిన తర్వాత భూలోక రాజ్యాన్ని స్థాపిస్తానన్నారా, పరలోక రాజ్యాన్ని స్థాపిస్తానన్నారా? రోమా సామ్రాజ్యపు ప్రభుత్వాన్ని పడగొడతానన్నారా, సాతాను ప్రభుత్వాన్ని పడగొడతానన్నారా? ఇప్పటికీ క్రైస్తవ సంఘాలకు యేసుక్రీస్తును సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆ కాలపు జ్ఞానులు అర్థం చేసుకోలేదు, ధర్మశాస్త్రోపదేశకులు అర్థం చేసుకోలేదు, ప్రధాన యాజకులు అర్థం చేసుకోలేదు. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంది ఏంటంటే, యేసుక్రీస్తు భూ సంబంధమైన రాజు. శిష్యులు కూడా అట్లాగే అనుకుని యేసు ప్రభు దగ్గరికి గాడిద పిల్లని తీసుకొని వచ్చి ఆ గాడిద మీద కూర్చోబెట్టి, అయ్యా నేను రాజుగా ఊరేగిస్తాం కూర్చో అయ్యా అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో రాసి ఉంటుంది, ఆయనను రాజుగా చేయాలని ప్రజలందరూ ఉద్దేశిస్తున్నారని ఎరిగి యేసు ప్రభు అరణ్యానికి పారిపోయాడట. ఏమండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని చేస్తానని ఎవరైనా అన్నారనుకోండి, ఏమంటారు మీరు? అదేదో అర్జెంటుగా చేయండి అయ్యా, కుర్చీ వద్దనేది ఎవరు? నేను రాణిగా చేస్తాను, రాజుగా చేస్తానంటే ఆ సింహాసనానికి పరిగెత్తుకుంటా వస్తారు కదా. కానీ ప్రభు పారిపోయాడు. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు ఈ లోక రాజ్యాలను స్థాపించడానికి ప్రభు రాలేదు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తారు. మరొక మాట మీకు అర్థమయ్యే మాట చెప్పాలంటే, యేసుక్రీస్తు వారు సిలువ మరణానికి అప్పగించబడేటప్పుడు పిలాతు ఒక మాట అంటాడు, నువ్వు యూదుల రాజువా? ముందు మాట చదవాలా? మీరు అన్న వెంటనే నువ్వు అన్నట్టే నేను అల్లా. ముందేమన్నాడు తెలుసా? నా రాజ్యము భూ సంబంధమైనది కాదు, నా రాజ్యము లోక సంబంధమైనది కాదు, లోకపు రాజ్యాలను కోల్చటానికి నేను రాలేదు, నా రాజ్యం అసలు భూ సంబంధమైంది కాదు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చినట్లు? దైవజనమా, ఆదాము కాలం నుండి ప్రపంచ దేశాలను సాతాను రాజుగా ఉండి పరిపాలన చేస్తున్నాడు. సాతాను కబంధ హస్తాలలో మానవాళి నలిగిపోతా ఉంది. చీకటిలో అంధకారంలో ప్రజలు చిందులాడుతున్నారు.
ఆదాము కాలం మొదలుకొని నేటి వరకు ప్రతి మనుషుడు సాతాను రాజ్యంలో చిక్కుకొని జీవితాలు సమూల నాశనం అయిపోతా ఉన్నాయి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చారో చెప్తాను, అందరూ నా వైపు చూడండి. అంబేద్కర్ గారు అనేవాళ్ళట, అగ్రవర్ణాల చేతిలో మా దళిత జాతి అణగారిపోతుంది. అగ్రవర్ణాల చేతుల నుండి నా జాతి ప్రజలకు స్వాతంత్రం కావాలి. తన జాతి ప్రజల కొరకు అంబేద్కర్ గారు పోరాడారు. గాంధీ మహాత్ముడు ఉన్నారు కదా, ఆంగ్లేయుల చేతిలో మా దేశం కబంధ హస్తాలలో చిక్కుకుపోయింది. ఆంగ్లేయుల చేతిలో నుంచి నా ప్రజలు విడిపించబడాలి. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు వచ్చింది అపవాది చేతిలో నుంచి ప్రజలను విడిపించాలని. అపవాది రాజ్యాన్ని కూల్చి భూమి మీద దైవ రాజ్యాన్ని, ఏది లోకపరమైన సింహాసనం కాదు, సాతాను రాజ్యాన్ని కూల్చి దైవ రాజ్యాన్ని స్థాపించాలని, ఆ దైవ రాజ్య నిర్మాణం కొరకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేనంట, అంబేద్కర్ గారు ఒక దళిత జాతి కోసం పోరాడారేమో, గాంధీ మహాత్ముడు భరత జాతి కోసం పోరాడారేమో, నేను ప్రకటించే యేసుక్రీస్తు వారు సమస్త మానవాళి కొరకు పోరాడిన పోరాట యోధుడాయన. ఆయన ఒక జాతికి చెందినవాడు కాదు, ఒక కులానికి ఒక ప్రాంతానికి చెందినటువంటి వాడు కాదు. నేను మరోసారి ఈ మాట చెప్తాను, నెల్సన్ మండేలా ఆఫ్రికా ఖండంలో ఉన్న నల్ల జాతీయుల కొరకు పోరాడాడు. ఎస్, అబ్రహాం లింకన్ అమెరికా దేశ ప్రజల కొరకు పోరాడాడు. అంబేద్కర్ గారు దళిత జాతి కొరకు పోరాడారు. మహాత్మా గాంధీ భరత జాతి కొరకు పోరాడారు. ప్రపంచ మానవాళ్ళందరి కొరకు పోరాడిన పోరాట యోధుడు యేసుక్రీస్తు ప్రభువారు. మరొకసారి ఆయనకి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మరోసారి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమా చూడండి, యూదులు కానీ ధర్మశాస్త్రోపదేశకులు కానీ ఇది యేసుక్రీస్తుని ఎరిగింది ఏంటంటే, ఆయన వస్తాడు, మేము తాగుబోతులుగా ఉన్నా, తిరుగుబోతులుగా ఉన్నా, వ్యభిచారులుగా ఉన్నా, విగ్రహారాధికులుగా ఉన్నా, ఆ రోమా సైనికుల చేతుల్లో నుంచి మమ్మల్ని విడిపిస్తాడు, మాకు కుర్చీ తెస్తాడు. ఆయన రాజు అయితే మేము కూడా రాజులుగా ఊరేగొచ్చు అని భూలోకపరమైన సింహాసనాన్ని స్థాపిస్తాడు అని అనుకున్నారు, అపార్థం చేసుకున్నారు. యేసయ్య అంటారు, నా రాజ్యము భూ సంబంధమైనది. దైవజనమా, ఈరోజు కూడా క్రైస్తవులు లేఖనాలను అపార్థం చేసుకున్నారు. అపార్థం ఎట్లాగో చెప్పమంటారా? యేసు ప్రభు అంటంతో రోగాలు తగ్గించే డాక్టర్ గారు స్పెషలిస్టు, మోయబడిన గర్భాలు తెరిచే స్పెషలిస్టు, సంతానం ఇచ్చే దాంట్లో స్పెషలిస్టు, పేదవుని తీసుకెళ్ళి ఎక్కడమ్మా సింహాసనమా, ఏ ఊరిలో ఉంది అది? యేసు ప్రభుని భూ సంబంధమైన వాడిగానే పరిచయం చేస్తున్నారు. యేసు ప్రభుని భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చే వ్యక్తులుగానే పరిచయం చేస్తున్నారు. చాలామంది నమ్మి యేసు ప్రభు నమ్ముకుంటే మనం ఎలా బ్రతికినా మనం ఆశీర్వదించబడతామంట, మనకు ఎన్ని కలుగుతాయటని భూ సంబంధమైన వాటి కొరకు వచ్చి చివరికి అవి దొరక్కపోతే ఈ దేవుణ్ణి నమ్మాం, మాకేమీ దొరకలేదే, వీళ్ళు చెప్పేదంత అబద్ధమని సత్యదేవుణ్ణి కొంతమంది దుర్బోధకులు బోధించే బోధ వలన సత్యదేవుని విడిచిపెట్టి అసత్యమైన వాటి వైపు తిరుగుతున్నారు. మరి యేసు ప్రభు వీటిని ఇవ్వడా? 100కి 100 పాళ్ళు ఇస్తాడు. అయితే యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సిందే. నేను ఒకటే మాట అంట, యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సిందే. భూ సంబంధంగా ఏదైనా ఇస్తాడేమో అని కాదు, ప్రతి మనుషుడు యేసు దగ్గరికి రావాల్సిందే. ఈ ప్రపంచంలో మానవాళికి పరలోకాన్ని ఇవ్వగలిగే ఒకే ఒక్క దేవుడు, పరలోక రాజ్యాన్ని ఇవ్వగలిగే ఒకే ఒక్క దేవుడు, మట్టి గట్టాన్ని మహిమా లోకంలో కూర్చోబెట్టగలిగే ఒకే ఒక్క దేవుడు, నా ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరైనా నిన్ను కదిలించారు, అమ్మా యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావురా నిన్ను అడిగితే ఠకమని చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? పరలోక రాజ్యం కొరకు యేసు ప్రభు నమ్ముకున్నానయ్యా, మోక్ష రాజ్యం కొరకు యేసు ప్రభు నమ్ముకున్నానయ్యా. యేసు ప్రభువే పరలోకం ఇస్తాడా? ఆయన అన్నారు, నేనే మార్గం. సౌండ్ పెంచాల కొంచెం గట్టిగా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు చేరలేడు అంటాడు. నేను కూడా మార్గం అల్లా,
నేను కూడా సత్యం. చాలా మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాల్లో నేను కూడా ఒక మార్గం అనలా. ప్రభు రూఢిగా చెప్పిన మాట, దైవజనమ, ప్రభు రూఢిగా చెప్పిన మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప. దైవజనమా, నా తట్టు చూడు. కష్టపడి సంపాదిస్తే డబ్బు, కష్టపడి పనిచేస్తే డబ్బు సంపాదించవచ్చు. ఆరోగ్యం పాడైతే హాస్పిటల్కి వెళ్ళి బాగు చేసుకోవచ్చు. ఐవీఎఫ్ చేసుకొని మోయబడిన గర్భాలు తెరిపించుకోవచ్చు. లోకంలో ప్రజల ద్వారా ఏదైనా దొరుకుతుందేమో, కానీ పరలోక రాజ్యం ప్రపంచంలో ఎవ్వడి వలన మనకు దొరకదు. పరలోక రాజ్యాన్ని ఇవ్వగలిగే ఒకే ఒక్క దేవుడు, పరలోక రాజ్యం దొరికే ఒకే ఒక్క స్థలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొడుతూ ఆయనకి స్తోత్రాలు చెప్తారు. నిన్నెవరు కదిలించినా, నిన్నెవరు అడిగినా నీ విశ్వాసానికి కారణం ఏంటి? ఈ విశ్వాసాలన్నింటినీ విడిచిపెట్టి ఆ యేసు ప్రభు దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళావు? యేసు ప్రభుని ఎందుకు నువ్వు ఆరాధిస్తున్నావు? ఎవరు నిన్ను అడిగినా ఒకటే మాట, ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదయ్యా. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం చేరుకోవటానికి యేసుక్రీస్తు ఒక్కటే మార్గమని ఎరిగి పరలోక రాజ్యం కొరకు నేను ప్రభువుని నమ్ముకున్నానయ్యా. చేద్దాం ఆమేన్. అలాగని భూలోక సంబంధమైన వాటిని దేవుడు మనకు తక్కువ చేస్తాడని కాదు. ప్రభు అంటారు కదా, మొదట నా నీతిని, సౌండ్ పెంచాలా, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అంటాడు. బిడ్డ నమ్ము, భూలోక సంబంధమైన వేటి కొరకు నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. అవే నిన్ను పరిగెత్తుకుంటూ వచ్చేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు దేవుని వెంట పరిగెత్తు. నీ నీతి నాకు కావాలయ్యా, నీ పరలోక రాజ్యం నాకు కావాలయ్యా, మహిమాలోకాన్ని చేరుకోవాలయ్యా అని ఆయన కొరకు, ఆయన నీతి కొరకు, ఆయన రాజ్యం కొరకు కనిపెడితే భూలోకంలో నీకేది కావాలో అవన్నీ నీ కాళ్ళ ముందు దేవుడు పడేస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. సౌండ్ పెంచుదాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. చాలా మంది దుర్బోధకులు యేసుక్రీస్తు వారిని భూలోకం వరకే పరిచయం చేస్తారు. ప్రజలు కూడా పిచ్చి విశ్వాసం చూడండి. స్వస్థత కూటం అని చెప్పండి, పలానా పాస్టర్ గారు స్వస్థత వరం ఉంది అని చెప్తే పొలోమని బరిగెత్తుతారు. ఒరే, ఆ పాస్టర్ గారు చక్కగా వాక్యం చెప్తాడురా, ప్రజల హృదయాలు మారతాయిరా, దుర్నీతిపరుడు నీతిపరుడుగా మార్చబడతాడురా, ఆ వాక్యం విందాం రండిరా అని అంటే దానికి పరిగెత్తరు. మన ఈ మధ్య చెప్పా, మనుషులు ఎక్కువగా దేనివైపు ఆసక్తి చూపిస్తారంటే, ఇటువైపు కాకరకాయల కూర ఉంది, ఇటువైపు చికెన్ ఫ్రై, క్రిస్మస్సే కదా పర్వాలేదు, ఉపవాస ప్రార్థన ఏం కాదు కదా, ఇటువైపు చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై. ఈరోజు ఫస్ట్ సర్వీస్కి వచ్చారంటే వచ్చేటప్పుడే మీరు అందరూ వ్యూహాలు రచించుంటారు. నో డౌట్. మన భాషలో చెప్పాలంటే పంచవర్ష ప్రణాళిక. చిన్నదాన్ని, పెద్దదాన్ని, ఆకాశంలో ఎగిరేదాన్ని, నేల మీద ప్రాకేదాన్ని, మొత్తానికి ఏదో ప్లాన్తోనే వచ్చారు. పుణ్యాత్ములారా, ఒక్కళ్ళు మమ్మల్ని భోజనానికి పిలవాల, ఒక్కళ్ళు. ఎవరిని అడిగినా ఏమంటారు తెలుసా? అన్నయ్య మీరు బిజీ కదా అన్నయ్య. ఆ ట్యాగ్ తగిలేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. రైట్, చెబుదాం ఆమేన్. అరే హుషారుగా చెప్పండి. యేసుక్రీస్తును తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు వాటిని ఎవడా, వాటిని మించి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నీ దేవునికి అది ఆఫ్టర్ ఆల్. నేనంట, నిన్ను పరలోకానికే చేర్చగలిగిన వాడు, మహిమాలోకానికే చేర్చగలిగిన వాడు, ఆ దివ్య రాజనగరికే నేను చేర్చగలిగిన వాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వు బ్రతికే ఈ చిన్న జీవితంలో నీకు కావలసిన దేవుడు అనుగ్రహించడా? నిశ్చయంగా గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చాలామంది లేఖనాలను అపార్థం చేసుకొని దుర్బోధల వైపు వెళ్ళటాన్ని బట్టి చాలామంది జీవితాలు రేపు యేసుక్రీస్తు రాకడలో వాళ్ళకు కడుపు కోత మిగులుతుంది. కడుపు కోత మిగిల్చేదేదో తెలుసా? దుర్బోధ. ఓసారి మా చిన్నతనంలో ఒక ప్రాంతంలో, నేను ఆ స్థలాలు పేర్లు చెప్పను, దుర్బోధ. ఏంటో దుర్బోధ తెలుసా? ఒకప్పుడు ఆ ప్రాంతంలో గొప్ప భక్తి కలిగిన దైవజనుడు ఉండేవాడు, చనిపోయాడు. ఆ ప్రాంతంలో సమాధి చేశారు. ఆ సమాధిని వేలం వెరిగా
క్రైస్తవ ప్రజలు కాదు, కొంతమంది దుర్బోధకులుగా పిలువబడుతున్న సేవకులు ఏం చేశారో తెలుసా? ఆ దైవ సేవకుడు చనిపోయి ఒక 50 సంవత్సరాలు అవుతున్నా ఆ సమాధి దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో మట్టి తీసుకొని వచ్చి చెప్తున్నారు, ఈ మట్టి తీసుకొని వెళ్ళి మీరు నీళ్ళలో కలుపుకొని తాగితే ఇది సర్వరోగ నివారిణి. తలనొప్పి వస్తే నీళ్ళలో కలుపుకొని మట్టి కలుపుకొని తాగండి, మీకు తలనొప్పి తగ్గిపోద్ది. మోయబడిన గర్భాల నీళ్ళలో కలుపుకొని తాగండి, తెరవబడతాయి. క్యాన్సరా కలుపుకో. విశ్వాసం ఎవరి వైపు వెళ్ళింది? ఇంకా కొంతమంది చేసే మాట ఏంటో తెలుసా? వాటి మీద పూలు చల్లి, ఇదిగో ఈ పూలు తీసుకొని వెళ్ళండి, ఈ పూలు తీసుకొని వెళ్ళండి. నన్ను ఒక అన్న అడిగారు, అన్నయ్య మనం కూడా నూనె డబ్బాలు అమ్మితే బాగుంటుంది కదా అన్నయ్య. ఒక అన్న అడిగాడు. అమ్మటం కాదన్నయ్య, కొంచెం నూనె డబ్బాలు కూడా మనం ప్రోత్సహిస్తే బాగుంటుంది కదా అన్నయ్య. అద్భుతం చెప్పమంటారా? గడిచిన సంవత్సరం జూలై నెల 25వ తారీఖు నుండి ఆగస్టు నెల 15వ తారీఖు వరకు మనం చేసిన ప్రార్థనలో ఎప్పటికే దేవుడు మనందరి ప్రార్థనల ద్వారా ఎన్నో ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు. మన సంఘంలోనే వివాహమై 7 సంవత్సరాలు అయిన తర్వాత కూడా సంతానం కలగలేని పరిస్థితిలో ఉన్న 2 బిడ్డలు, మొత్తానికి 3 బిడ్డల జీవితంలో మన సంఘంలో ఆ బిడ్డల గర్భాలు దేవుడు తెరిచాడు. దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది ఫోన్లు చేశారు. ఎంతోమంది, ఒక తమ్ముడైతే ఈ ఉపవాస ప్రార్థనల్లోనే నాకు ఉద్యోగం రావాలి ప్రభా, ఉపవాస ప్రార్థన ముగింపులోనే ఉద్యోగం ఇచ్చాడు. ఒక చెల్లి అయితే అద్భుతం, తనకు బెంగళూరు షిఫ్ట్ అయిపోయింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం. ఆ బిడ్డ ఏం చేసిందో తెలుసా? బెంగళూరు వెళ్తే ఎంత మంచి చర్చి నేను మిస్ అయిపోతా, బెంగళూరు వెళ్తే నాకు శాలరీ రావచ్చు, ఎంతకంటే ఎక్కువ జీతం రావచ్చు, ఎంతకంటే ఎక్కువ ఆర్థిక పరమైనటువంటి స్థాయిలో నేను బ్రతకొచ్చు. కానీ ఇలాంటి శ్రేష్టమైన వాక్యం బెంగళూరులో కూడా కొన్ని చోట్ల ఉంది, కానీ అరుదుగా దొరుకుతుంది కదా. డబ్బు కంటే నాకు ఈ శ్రేష్టమైన బోధే ముఖ్యం అని చెప్పి ఆ డ్యూటీకి రిజైన్ చేసి, చుట్టూతో ఉన్న వాళ్ళు అన్నారు, అరే సాఫ్ట్వేర్ ప్రస్తుతం క్రైసిస్లో ఉంది, ఈ క్రైసిస్లో ఉద్యోగం వదిలిపెట్టి బెంగళూరు వెళ్ళనని చర్చి కోసం ఉద్యోగం రిజైన్ చేస్తావా పిచ్చిదానే? ఏం చర్చి ఇదొక్కటేనా చర్చి? ఇంకా చర్చిలు లేవా? చాలా చర్చిలు ఉన్నాయి. నువ్వు పిచ్చిదానివి కాకపోతే లేవు అని నేను అంటలేదయ్యా. నాకు ప్రతి ఆదివారం దైవ సేవకుల ద్వారా దేవుడు అందించే వాక్యాలు విన్నప్పుడు మాకు ఒక పండగలాగా ఉంటుందయ్యా. అక్కడ భూ సంబంధమైన బోధ దొరకదయ్యా, ఆత్మ సంబంధమైన బోధ, ప్రజలను పరలోక రాజ్యానికి చేర్చే బోధ సంఘంలో దొరుకుతుందయ్యా. సేవకులు ఎంత బలంగా వాడబడుతున్నా వాళ్ళు మరుగై ఉండటానికి ఇష్టపడతారు, కానీ వాళ్ళు పొరపాటున వాళ్ళను వాళ్ళు హెచ్చించుకునే మనస్తత్వం ఉండదయ్యా. ఇలాంటి సంఘాన్ని విడిచిపెట్టలేక నేను ఉద్యోగానికి రిజైన్ చేశాను. అందరూ పిచ్చోళ్ళు చూసినట్టు చూశారు. నేను శనివారం వాళ్ళ నాన్నగారు నాకు మెసేజ్ పంపించాడు, అన్నయ్య నా కూతురు విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచి యాపిల్ కంపెనీలో బిడ్డకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఇచ్చాడన్న. యాపిల్ సాఫ్ట్వేర్ రంగంలో అది టాప్ మోస్ట్ కంపెనీ. నేను ఆ బిడ్డ ఇక్కడ నిలవబడి ప్రార్థన చేయించుకోవటానికి వచ్చింది. అన్నయ్య యాపిల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం దేవుడిచ్చాడు అన్నయ్య అని చెప్పబోతూ ఉంటే ఆ బిడ్డ తల మీద చేయబెట్టి నేను ఏమన్నానో తెలుసా? నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇచ్చాడు. నువ్వు చేసిన దానికి వాక్యం కొరకు కట్టుబడి, ఈ వాక్యం నాకు కావాలి, వాక్యానికి కట్టుబడి వచ్చిన మంచి ఆఫర్ను వదిలిపెట్టి ఇక్కడ ఉన్నావే, నీవు చేసింది దేవుడు చూశాడు. నువ్వు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అలాగని ఇవేవో దొరుకుతాయని వీటి కొరకు కాదు ప్రభు బిడ్డలారా, వీటికి మించి యేసుక్రీస్తు ద్వారా పరలోక రాజ్యం మనకు దొరుకుతుంది. చేద్దాం ఆమేన్. నిన్నెవరు అడిగినా యేసుని ఎందుకు నమ్ముకున్నావు? పరలోకం ఇవ్వగలిగే ఒకే ఒక్క దేవుడయ్యా నేనంట. ఆ నిరీక్షణే నీకుంటే
మరణాన్ని కూడా సంతోషంగా అంగీకరిస్తాం. ఒకళ్ళు కూడా ఆమెనల్లా. ఏమన్నావు? ఆ నిరీక్షణే మనకుంటే, మన ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు చనిపోతే పిల్లలనే బాధ ఉంటుంది, కానీ ఒక ధైర్యం. ఒక తండ్రిని నేను పలకరించాను, అన్నయ్య ఆదరించుదామని. నేను ఆదరించుదామని ఆయనతో మాట్లాడితే ఆయనే నన్ను ఆదరిస్తున్నాడు. ఏమనో తెలుసా? నా కొడుకు చనిపోయినందుకు నేనేం పెద్ద కొడుకు చనిపోయాడనే బాధ ఉంది, లేదని కాదు, కానీ దానికి మించి ఇప్పుడు మన పిల్లలు అమెరికా వెళ్ళారనుకోండి, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, అతిశయంగా చెప్తాం కదా. నా అతిశయం ఏంటో తెలుసా? నా కడుపున పుట్టిన బిడ్డ పరలోక రాజ్యంలో ఉన్నాడు. వాడు లోకపు పాపం అంటకుండా చిన్న వయసులో వాడు చనిపోయాడు. నో డౌట్, నిష్కలంకుడిగా వాడు ప్రభు సముఖంలో కనపడ్డాడు. నా బిడ్డ నాతో ఉండటం కంటే నా ప్రభు దగ్గర ఉండటమే నాకు సంతోషం. నేనంట, ఎలాంటి మాట ఆ బిడ్డ నోట పుట్టడానికి కారణం ఏంటో తెలుసా? పరలోకాన్ని గూర్చిన ప్రత్యక్షత ఆ బిడ్డకున్నది కనుక. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, యేసుక్రీస్తును జ్ఞానులు, ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధాన యాజకులు అపార్థం చేసుకొని ఈ రోజుల్లో కూడా చాలా చోట్ల చూడండి, క్రైస్తవులు అంటేనే కొంతమంది తెలియక, అందరూ కాదు, భారతదేశంలో కొంతమంది ఏమంటారు తెలుసా? నన్నే ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీరు చాలా మంచోళ్ళు, పాస్టర్ గారు కూడా చాలా మంచోళ్ళు, నీతి బోధలు చేస్తారు, ప్రార్థనలకు వెళ్ళిన తర్వాత ప్రజలు మారుతారు, అంతా బాగుంది, కానీ మీరు ఎంతైనా చెప్పండి పాస్టర్ గారు, మీ క్రైస్తవులు ఎంతైనా దేశద్రోహులు అన్నాడు. ఎందుకయ్యా అంత పెద్ద మాట అన్నావు అన్నా. మీరు ఎప్పటికైనా అమెరికా దేశాన్ని కొమ్ము కాస్తారండి, బ్రిటిష్ దేశాన్ని కొమ్ము కాస్తారండి అన్నాడు. నేను చెప్పాను, మా దేవుడు మాకు నేర్పింది ఏంటో తెలుసా? ఏ దేశంలో బ్రతుకుతున్నామో ఆ దేశ క్షేమం కొరకు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేయండి. ఈ దేశంలో బ్రతుకుతూ దేశానికి ద్రోహులుగా మీరు బ్రతకొద్దు. దేశ ద్రోహం చేస్తే దైవ ద్రోహం చేసినట్టని మా దేవుడు మాకు నీతి బోధలు నేర్పాడండి. భారతదేశం మాది, భారతీయ క్రైస్తవులు మేము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఐగుప్తు దేశం ఎక్కడో అట్టడుగుపోయిన అణగారినటువంటి దేశం. అణగారిన దేశాన్ని చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాయబడే ఒక అద్భుతమైన దేశంగా ఐగుప్తు దేశం విరాజలటానికి కారణం ఏంటో తెలుసా? యోసేపు అనే ఆ ఒక్క వ్యక్తి చేసిన కార్యం దేశాన్ని అట్లా లేవనెత్తిందండి. వాక్యం ఎరిగిన ప్రతి క్రైస్తవుడు భారతదేశం కొరకు ప్రాణం పెడతాడండి. ఇది దేవుడు మాకు ఇచ్చిన దేశం, ఈ గడ్డలో మేము పుట్టాం, ఈ గడ్డలో మేము పెరుగుతున్నాం, ఈ గడ్డలో ప్రవహించే నీళ్లు తాగుతున్నాం, ఈ గడ్డలో ప్రవహించే నీళ్లు త్రాగుతూ ఈ గడ్డకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. ఈ సంస్కారవంతుడైన మా దేవుడు మాకు నేర్పాడు. దేశం కాని బబులోను దేశానికి దానియేలు వెళ్ళాడు. విచిత్రం ఏంటో తెలుసా? బబులోను దేశం దానియేలును బానిసగా చెరగొనిపోయిన దేశానికి వెళ్ళిన దానియేలు దేశద్రోహం చేయలేదు. ఆ దేశం సువర్ణాక్షరాలతో రాయబడేటట్లుగా, ఒక స్వర్ణయుగం వచ్చేటట్లుగా ఆ దేశం కొరకు ప్రాణం ఒట్టి తన తెలివినంత ఉపయోగించి బబులోను దేశం నెబుకద్నెజరు ద్వారా సువర్ణ పరిపాలన అందించేటట్లుగా ప్రార్థించాడు, మొరపెట్టాడు. క్రైస్తవుడు ఏ దేశంలో ఉన్నా దేశద్రోహం చేయడు. మా విశ్వాసం ఏంటో తెలుసా? మా ప్రభు మాకు నేర్పింది, దేశద్రోహం చేస్తే మాకు దైవద్రోహం చేసినట్టే లెక్క. నీకు తెలుసండి, నరేంద్ర మోడీ గారి కొరకు మేము రోజు ప్రార్థన చేస్తాం. మన భారతదేశంలో ఉన్న ప్రతి రైతు కొరకు ప్రార్థన చేస్తాం. మన ఉపవాస ప్రార్థనలో ఎక్కువ ప్రార్థన చేసేది జూన్ జూలై స్టార్ట్ అయిందంటే మొట్టమొదటి దేని కొరకు ప్రార్థన చేస్తాం చెప్పండి? చూసారా? దేని కొరకు? సకాలంలో వర్షాలు పడాలి, మా రైతులు సస్యశ్యామలంగా పాడి పంటలు ఉండాలి, రైతుల ముఖంలో దుఃఖం చూడకూడదు. ఇంకొకటి కూడా, ఆ రైతు కూడా అట్లా ప్రార్థన చేస్తాడో లేదో తెలియదు, కానీ గిట్టుబాటు ధర దొరికేటట్టుగా సహాయం చేయి. రైతు కొరకు ప్రార్థన చేస్తామయ్యా. భారతదేశ సైనికుల కొరకు ప్రార్థన చేస్తామయ్యా. క్రైస్తవుడు ఏ దేశంలో ఉన్నా ఆ దేశం కొరకు ప్రాణం పెడతాడే, కానీ దేశద్రోహం చేస్తే క్రైస్తవుడు దైవద్రోహం చేసినట్లయ్యా అంటాడు.
మీరు చెప్పేదంతా నిజమే కానండి, మరి అందరూ ఎందుకు అట్ట అనుకుంటున్నారు? ఆయన అన్నమాట, అందరు అట్ట ఎందుకు అనుకుంటున్నారు? ఇదేరా బాబు, నిజం చెప్పులు దొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటుంది. పెద్దగా చెప్పండి, పెద్దగా చెప్పండి. నిజం చెప్పులు దొడుక్కునే లోపు అబద్ధం ఎక్కువగా ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తా కదా, నాకు ఎన్నిసార్లు ఈ మాట చెప్పినా దాని రసం తీరట్లా. ఆడేవుడు పనికి మాలినోడు ఒక మాట అన్నాడు, యేసు ప్రభు దేవుడే కానీ తెల్లోళ్ళ దేవుడు అన్నాడు. ఎవరు దేవుడు? యేసు ప్రభు దేవుడే కానీ అమెరికా వాళ్ళ దేవుడు అన్నాడు. యేసు ప్రభు దేవుడే కానీ తెల్లోళ్ళ దేవుడు అన్నాడు. ఇది ఎన్నిసార్లు చెప్పిన దీని మాధుర్యం నాకు తరగటం. యేసు ప్రభువే కనుక తెల్లోళ్ళ దేవుడు అయి ఉంటే నాలాంటి నల్లోళ్ళంత అన్యాయం అయిపోయి ఉండేవాళ్ళు. రాజమోహన్ గారు, మీ పని అన్యాయమే, మీ అల్లుడు జాన్ బాబు గారి పని అంతకంటే అన్యాయం. వాడు కొడుకు ఒకడు ఉన్నాడు, కార్తీక్, అద్భుతం, అమరావతి నగర పూర్వపు శిల్పవాడు. బతుకులన్నీ అన్యాయం అయిపోయి ఉండేవి. అయితే చూడండి, ఎవరి దగ్గరికైనా హైందవ సహోదరుల దగ్గరికి వరే కాదురా యేసు ప్రభు అందరి దేవుడు రా అన్నాం అనుకో, వరక దేవుడే. నిజం చెప్పులు దొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచం ఏమంటారు, గోబెల్సా, మొత్తం ప్రపంచం అంతా వైరల్ అయిపోయింది. దైవజనమా, క్రైస్తవుడు ఏ దేశంలో ఉన్నా ఆ దేశం కొరకు ప్రాణం పెట్టేటువంటి వాడు క్రైస్తవుడు. ఆ సంస్కారం క్రైస్తవుడు నేర్చుకుంది సంస్కారవంతుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గర. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. జ్ఞాని అజ్ఞానిగా మారితే నరవధ. జ్ఞాని ఎప్పుడు జ్ఞానిగానే ఉండాలి. ఆత్మీయుడు ఎప్పుడు మరెక్కువగా ఆత్మీయుడిగా మార్చబడాలి. పరిశుద్ధుడు మరెక్కువగా పరిశుద్ధుడిగా మార్చబడును గాక. చెప్దాం, లేఖనాలను ఎప్పుడు అపార్థం. క్రైస్తవ జనాల్లో ఒక అపార్థం ఏంటో తెలుసా? ఒక ఆయన వచ్చి అన్నాడు, మీరు ప్రభురాత్రి భోజనం ఆచరిస్తారా అన్నాడు. అయ్యో, ఆచరించకపోవటం ఏంటండి, ప్రభురాత్రి భోజనం ఆచరిస్తాం. వెంటనే అన్నాడు, ప్రభురాత్రి భోజనం రాత్రిపూట ఆచరిస్తారా పగటిపూట ఆచరిస్తారా అన్నాడు. 31st నైట్ అయితే రాత్రిపూట అండి, తతిమ ఆదివారాలు అయితే ఉప్పల్లోనైతే రాత్రిపూట, పగటిపూట కూడా మేము ఆచరిస్తాము అంటే, ప్రభురాత్రి భోజనం పగటిపూట మీరు ఆచరిస్తారా అన్నాడు. ఏదో చేయకూడని తప్పు చేసినట్టుగా, ప్రభురాత్రి భోజనం పగటిపూట ఆచరిస్తారా? అవునయ్యా అన్నాడు. దాని పేరేంటి అన్నాడు. ప్రభురాత్రి భోజనం అని పిలుస్తా, రాత్రిపూట మీరు ఎట్టా ఆచరిస్తారు? ప్రభురాత్రి భోజనం అని చెప్పి పగటిపూట మీరు ఎట్టా ఆచరిస్తారు? మీరు పగటిపూట ఆచరిస్తున్నారు కనుక మీకు పరలోకమే లేదన్నాడు. ఏదో పరలోకం టికెట్ ఆడి దగ్గర ఉన్నట్టు. నేనంట, ప్రభురాత్రి భోజనం అక్కడ రొట్టె ద్రాక్షారసం ముఖ్యమా, సమయం ముఖ్యమా? సమయం ముఖ్యమా, రొట్టె ద్రాక్షారసం ముఖ్యమా? అరే చెప్పాలి. రొట్టె ద్రాక్షారసం ముఖ్యమా, పగలిచ్చామా సాయంత్రం ఇచ్చామా ముఖ్యమా? నేనంట, భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? పగటిపూట మధ్యరాత్రి? మధ్యరాత్రి మనకు స్వతంత్రం వస్తే జెండా ఎప్పుడు ఎగరేస్తాం? చెప్పండి, ఎప్పుడు ఎగరేస్తాం? మాకు మధ్యరాత్రి వచ్చింది కాబట్టి జెండా కూడా మధ్యరాత్రి ఎగరేస్తా ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకొని పోలీస్ స్టేషన్లో వేస్తారు. సమయం ముఖ్యం కాదు, మాకు స్వాతంత్రం వచ్చిందని జ్ఞాపకం చేసుకోవటం ముఖ్యం. ఆంగ్లేయుల చేతుల నుంచి దేశం ఎలా విడిపించబడింది? అపవాది చేతుల నుంచి ప్రభు మనల్ని ఎలా విడిపించాడు. విడిపించడానికి పోరాట యోధుడు దురాత్మలతో ఎలా పోరాడాడు, ఆ పోరాట పటిమ మనకు ముఖ్యం. కానీ పగలు సాయంత్రం కొంతమంది క్రైస్తవులు మీ ఖమ్మం దగ్గర ఎక్కువ ఉంటారు, ఆదివారం ఆరాధన చేయకూడదు, శనివారం ఆరాధన చేయాలి, ప్రైజ్ ది లార్డ్ అని అంటారు. శనివారం ఆరాధన, ఆదివారం ఆరాధన చేయకూడదు, తప్పు. ఎందుకంటే పాత నిబంధనలో విశ్రాంతి దినాన్ని ఆచరించండి, ఇది తరతరములకు నా కట్టడ అన్నాడు. శనివారమే ఆరాధన చేయాలి, అదే విశ్రాంతి దినం, ఆదివారం చేయకూడదు. నేనంట,
ధర్మశాస్త్రాన్ని రాసింది ప్రభువా యేసుక్రీస్తు వారా? యేసుక్రీస్తు వారిని ధర్మశాస్త్రం రాసిందా? రాసిన వాడికి కొట్టివేయటానికి అధికారం ఉంటుంది, దాన్ని పొడిగించడానికి అవకాశం ఉంటుంది, మార్చడానికి అవకాశం ఉంటుంది. విశ్రాంతి దినానికి ఆయన ప్రభు అయి ఉన్నాడు, కానీ విశ్రాంతి దినం ప్రభు మీద ప్రభుత్వం చెయ్యలేదు. గట్టిగా చెప్దాం ఆమేన్. మరోసారి చెప్దాం ఆమేన్. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రగతి భవనం ఉంది. ప్రగతి భవనానికి ముందేమున్నాయి అంటే అప్పుడు చెప్పాలి. మీకు తెలియని అమ్మా, నేనే మీ దగ్గర తెలుసుకోవాలా? ప్రగతి భవనం ముందు గేట్లు ఉన్నాయంట. రేవంత్ రెడ్డి గారు వచ్చాడు, నువ్వు గేట్లు ఎత్తడానికి లేదు అని అనటానికి లేదు. గేట్లు రేవంత్ రెడ్డి గారి మీద ప్రభుత్వం చేయలేవు. తీసే అధికారం ఆయనకే ఉంది, పెట్టే అధికారం ఆయనకే ఉంది, తీసే అధికారం కూడా ఆయనకే ఉంది. నా ప్రభు బిడ్డలారా, విశ్రాంతి దినానికి యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని మార్చాడు. ఆయన యేసయ్యకి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. మరోసారి చెప్దాం హల్లెలూయా. ఆఖరి మాట, ఈ తల్లుల కడుపు కోతకు కారకులు ఎవరు? ఈ కడుపు కోత మన బ్రతుకులో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దైవజనమ, ప్రార్థన జీవితం మనకు లేకపోతే చివరికి మిగిలేది కడుపు కోతే. ప్రార్థనా జీవితం మనకు లేకపోతే, ఇర్మియా గ్రంథకర్త ఇర్మియా గ్రంథంలోనే మాట్లాడాడు. ఇక్కడ ఒక మాట అంట, నా వైపు చూడండి, ఇది చెప్పి నేను ముగిస్తా. మత్తయి సువార్తలో చదువుకున్నటువంటి లేఖన భాగంలో చూడండి, ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 16వ వచనం. 2 సంవత్సరములు మొదలు తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించాను. ఏ పిల్లల్ని? హేరోదు కత్తి ఎవరి మీద పడింది? ఆడపిల్లల మీద పడలా. హేరోదు కత్తి ఎవరి మీద పడింది? మగపిల్లల మీద పడింది. మగపిల్లలు అంటే ఇక్కడ లింగభేదం కాదు దైవజనమ. మగ అనేది జై జీవితానికి గుర్తు. సాతానును ప్రజలు జయించకుండా, ప్రజలు జై జీవితం జీవించకుండా, ప్రజలను చంపటానికి ఎప్పటి నుంచి చిన్న వయసు నుండే ప్రజలలో జై జీవితం లేకుండా చిన్న వయసు నుండే దారి తప్పేటట్లుగా సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా చూడండి, దేవుని కొరకు ఎవడు జై జీవితం జీవించాలని అనుకుంటాడో, దేవుని కొరకు బ్రతకాలనుకుంటాడో, దేవుని మార్గంలో నడవాలి, ఓ రోషం కలిగిన క్రైస్తవ జీవితం ప్రభు కొరకు చేయాలని ఏ వ్యక్తి తీర్మానం చేసుకుంటాడో, ఆ ఆలోచన పుట్టిన తోడనే దాన్ని చంపాలని సాతాను ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు కదా తల్లులారా, లోకపు ప్రభావం బిడ్డ మీద ఉంది, నేను కాదు అన్నాం. దానికి మించి దేవుని కొరకు బ్రతకాలనే ఆరాటం కూడా బిడ్డల గుండెల్లో ఉంది. నీ గర్భాన పుట్టిన బిడ్డలకి, ఆ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేసావు, ఏడ్చావు, ప్రభా నా బిడ్డలని అంగలార్చావు కదా. నీలాంటి పవిత్రమైన గర్భాన పుట్టిన నీ పిల్లల గుండెల్లో కూడా దేవుని కొరకు బ్రతకాలనే ఆశ ఎంతో కొంత ఉంది. కానీ హేరోదు దురాత్మ ఏం చేస్తుందో తెలుసా? చిన్నతనం నుండే ఆ మగతనాన్ని చంపేసేయాలి, ఆ జై జీవితాన్ని చంపేసేయాలి, దేవుని కొరకు బ్రతకాలని ఆ దైవాలోచన చంపేయాలని చెప్పి ఆ రోజుల్లో హేరోదు ఎట్లా ప్రయత్నం చేశాడు, ఆది నుండి నేటి వరకు చిన్నతనంలోనే పవిత్రమైన మనసు కోల్పోయేటట్లుగా చంపాలని సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. పిల్లల విషయమై నీకు కడుపు కోత మిగలకుండా ఉండునట్లు ఒక్కటే, రోదించే తల్లిగా మారు, రోదించే తండ్రిగా మారు. అంగలార్చే తండ్రిగా దేవుని సన్నిధిలో బ్రతుకు, అంగలార్చే తల్లిగా నువ్వు బ్రతుకు. నీ బుద్ధి మాటలు చేయలేని కార్యం నీ ప్రార్థన చేయగలుగుతుంది. నీ బుద్ధి మాటలు చేయలేని కార్యం నీ ప్రార్థన చేయగలుగుతుంది. విచిత్రం షిలోహు ప్రార్థన మందిరంలో చాలా మంది దారి తప్పిపోయారు. నేనంట ఆ మందిరంలో ఉండే ఫినెహాసు హోఫ్నీనే దారి తప్పిపోతే, ఇందాక చెప్పే కదా, జ్ఞానే అజ్ఞానిగా మారితే నరవతే కదా, ఆత్మీయుడే శరీరానుసారుడిగా మారితే అక్కడ జరిగేది భయంకరమైన పరిస్థితే కదా.
షిలోహు మందిరంలో ఉన్న ఫినెహాసు హోఫ్నీను దారి తప్పి ప్రవర్తిస్తూ ఉంటే దారి తప్పిన మందిరానికి తల్లి హన్నమ్మ సమూయేలును పంపించింది. నేనంట, అమ్మా హన్నా, ఏంటి తల్లి నీ ధైర్యం? ఏ ధైర్యంతో కొడుకుని అక్కడికి పంపించావు? అక్కడ పరిస్థితులు బాగాలేదుగా, వాతావరణం బాగాలేదుగా, ఏ ధైర్యంతో కొడుకుని అక్కడికి పంపించావు అంటే ఆ తల్లి ఏమంటుందో తెలుసా? నేను ఎక్కడుండి చేసే ప్రార్థన అక్కడ నా బిడ్డను కాపాడుతుంది, కాపాడుతుంది, కాపాడుతుంది. అమ్మా, ఇక్కడ చేసే ప్రార్థన అక్కడెట్లా కాపాడుతుందమ్మా? మోషే హోరేబు పర్వతం మీద ఉండి చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు యుద్ధ భూమిలో ఇశ్రాయేలీయులు గెలిచినట్లుగా నేను ఎక్కడుండి చేసే ప్రార్థన నా బిడ్డకు కంచెగా మారిపోతుంది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తారు. అమ్మా, నీ పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు పవిత్రంగానే బ్రతకాలనుకుంటారు. వాక్యం విన్నారు కదా, ఎంతో కొంత విశ్వాసం వాళ్ళకు ఉంది కదా, కానీ లోకపు ప్రభావం వాళ్ళ మీద పనిచేస్తుంది. వాళ్ళ వెనక నువ్వు వెళ్ళి అమ్మ ఏడు చూస్తుంది, ఈడు తలకాయ తిప్పిందా, ఈడు తలకాయ తిప్పిందా, అబ్బాయి ఏడు చూస్తున్నాడు, 24 గంటలు నువ్వు గమనించలేవు కదా. చేయకపోయినా పర్వాలేదు, నువ్వు ఇంట్లో కూర్చో. ఇంట్లో కూర్చొని అలా చేతులెత్తు. నీవెత్తిన చేతులు నీ బిడ్డ చుట్టూత కంచిగా మారిపోతాయి. నీ బిడ్డ చుట్టూత కంచిగా మారిపోతాయి. ముగిస్తున్నా. యేసు ప్రభు ఎక్కడ పుట్టారు? మరోసారి బెత్లెహేములో ఆదికాండంలో ఏం జరిగింది? బెత్లెహేములో రాహేలు సమాధి ఉంది. రాహేలు తన పిల్లల విషయమై ఏడుస్తుంది. రాహాబు బెన్యామీని విషయమై గుండె కోతతో అంగలారుస్తూ కన్నీళ్లు కార్చింది. నా ప్రభు బిడ్డలారా, బెత్లెహేములోనే యేసుక్రీస్తు వారు ఉద్భవించడానికి కారణం ఏంటంటే మనం విన్నాం కదా, రాహేలు కన్నీళ్లు తొడవటానికి బెత్లెహేములో దేవుడు ఉదయించాడు. రాహేలు అంగలార్పును మాన్పటానికే దేవుడు ఉదయించాడు. పిల్లల విషయమై ఏడుస్తున్న తల్లిదండ్రులారా, యేసు నామం పేరిట నీ దుఃఖాన్ని దేవుడు మాన్పునుగాక. భర్త విషయమై ఒకవేళ నీ జీవితంలో గుండె కోతేమో, నీ గుండె కోత దేవుడు మాన్పునుగాక. కొన్ని ఆర్థిక విషయాల్లో కొన్ని పరిస్థితుల్లో చిక్కుకొని అల్లాడిపోతూ గుండె కోతతో నువ్వు రగిలిపోతూ ఉంటే కూర్చున్నా లేచినా యేసు 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 ఆయన నామస్మరణ చేస్తూ ఉండు. నీ గుండె కోతను కొట్టివేసి పండగ దినాలుగా నీ బ్రతుకు దినాలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆయన చూడండి, బెత్లెహేములోనే పుట్టడానికి కారణం రాహాబు, బెన్యామీను గూర్చి ఏడుస్తున్నావు కదా, కొంచెం కాలం ఓపిక పట్టు. బెన్యామీను గోత్రంలో నుండి ఒక ధ్రువతారను నేను లేవనెత్తుతా. రాహేలు, బిడ్డ విషయమై ఏడుస్తున్నావు కదా, బెన్యామీను గోత్రం గురించి అంగలారుస్తున్నావు కదా, రాహేలు కొంచెం కాలం ఓపిక పట్టు, నీ గర్భాన్ని నేను ధన్యం చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తే ఆ బెన్యామీను గోత్రంలో నుండి దమస్కు గుమ్మం దగ్గర సౌలు బ్రతుకులో యేసుక్రీస్తు వారు పుట్టారు. యేసుక్రీస్తు వారు పుట్టారు. రాహేలు వంశావళిలో యేసుక్రీస్తు వారు ఉద్భవించారు. రాహాబు గర్భంలో పుట్టిన ఈ సౌలు పౌలుగా మారాడు. ఎట్లా మారాడో తెలుసా? అజ్ఞాని జ్ఞానిగా మారాడు. మరలా చెప్తాను, అజ్ఞాని జ్ఞానిగా మారాడు. ఎలా మారాడో తెలుసా? లేఖనాలను గతంలో అపార్థం చేసుకున్నాడు, కానీ ఇప్పుడు అర్థం చేసుకొని దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తులోనే ఉందని విశ్వసించాడు. అంత మాత్రమే కాదు, ఈ పౌలు మారి బలమైన ప్రార్థన పరుడుగా మారాడు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తారు. బలమైన ప్రార్థనా పరుడుగా మారి యేసుక్రీస్తు వారు ఎంత దివ్యమైన సేవ చేశారో, నేను తప్పు చెప్పట్లేదు, వాస్తవమే ఇది. యేసుక్రీస్తు కంటే ఎక్కువ పరిచర్య చేసిన వాడు అపోస్తులుడైన పౌలు వారు. యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు దేశం ఒక్క చోటే సేవ చేశాడు. కానీ అద్భుతం, యేసయ్య ఒక మాట అన్నారు కదా, నా యందు విశ్వాసం ఉంచువాడు, థ్యాంక్ యూ, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అని అన్నారు కదా. నా వైపు చూడు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అన్నారు కదా. రాహేలు గర్భంలో నుంచి ఉద్భవించిన పౌలు 2 ఖండాలను గడగడలాడించి ఒక ధ్రువతారగా మార్చబడ్డాడు. ఎక్కడ అడుగుపెట్టిన ప్రజలు ఏమన్నారో తెలుసా? భూలోకమును తలక్రిందులు చేయువారు ఎక్కడ కూడా వచ్చి ఉన్నారని మాట్లాడుతూ ఉంటే నేనంట,
ఇప్పుడు నేను పౌలు పౌలు రాహేలు రాహేలు అని చెప్తా ఉంటే పరలోకంలో రాహేలమ్మ తల్లి గంతులేస్తూ ఉండి ఉంటుంది. పౌలు చేసిన సేవ రాహాబు అనుకుంది, నా గర్భం శాపగ్రస్తం అనుకున్నా. యేసుక్రీస్తు వారి జననం శాపగ్రస్తమైన నా గర్భాన్ని ధన్యకరమైన గర్భంగా దేవుడు మార్చాడు. పొగడ్తలు అంతేం ఇష్టపడతామని కాదు, కానీ నన్ను ప్రజలు మెచ్చుకున్న వాటిలో నాకెప్పటికీ నా చెవుల దగ్గర మారుమోగే ఒక ప్రశంస ఏంటో తెలుసా? నన్ను కన్న తల్లి ఇదే స్థలంలో నిలవబడి నన్ను తన గుండెల మీద హత్తుకున్న ఒక మాట అంది, ఈ అమాయకురాలి గర్భాన, ఈ పేద తల్లి గర్భాన, అక్షర మొక్కరాని ఈ పేద తల్లి గర్భాన ఇంత గొప్ప దైవ సేవకుని కన్నందుకో నా గర్భం ధన్యమైపోయిందయ్యా. నువ్వు ఇట్లాగే సేవ చేయయ్యా, ఇట్లాగే సేవ చేయి. అలాగని పుట్టుకతోనే మంచోడిని కాదు, కొంచెం దారి తప్పా. ఆ తల్లి ప్రార్థన మరణంలో నుండి జీవానికి నన్ను దాటించింది. యేసుక్రీస్తు జననం నీ గర్భాన్ని ధన్యం చేయునుగాక, నీ వంశావళిని ధన్యం చేయునుగాక. శాపగ్రస్తమైన కాడిని ప్రజలకు ఆశీర్వాదకరమైన సంతతిగా నీ గర్భాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక.